సో 105 days స్టార్టింగ్ 1 వీక్ అయితే అగ్రెసివ్. ఆ తర్వాత అంటే డిఫరెంట్ ఒక ఎమోషన్స్ అనేవి నిఖిల్లో అన్నీ బయటపడిపోయాయి. ఒక రకంగా కాకుండా కొన్నిసార్లు సాఫ్ట్‌గా, కొన్నిసార్లు కామ్‌గా, కొన్నిసార్లు లవబుల్‌గా ఇలా రకరకాలుగా ఎమోషన్స్ వచ్చాయి. ఎక్కడైనా దాచుకుందాం అని అనిపించిందా? దాచుకుందాం అని లేదు, నాకు అనిపించినప్పుడే చేద్దాము అనిపించింది. ఎందుకంటే అక్కడ బేసిక్లీ ఆ ప్లేసే అలాంటిది. అంటే నువ్వు సింగిల్గా ఉంటే సింగిల్గా నువ్వు కలవట్లేదని గొడవ పెట్టుకుంటారు, కలిస్తేనేమో నువ్వు గ్రూపిజం చేస్తున్నావు అంటారు, మాట్లాడితేనేమో తప్పు అంటారు, మాట్లాడకపోతే ఈడ ఇండివిజువాలిటీ లేదంటారు. సో నువ్వు ఏం చేసినా తప్పే అక్కడ. గాట్ మై పాయింట్. సో నేను అది ఫస్ట్ నుంచి కేర్ ఎవడేమనుకున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఒకటి ఫిక్స్ అయ్యా, అనిపిస్తేనే మాట్లాడాలి. ఎవరికి కావాలన్నప్పుడు, ఎవరికి వద్దన్నప్పుడు మనం ఆపకూడదు, చేయకూడదు. నాకు అనిపించాలి, అప్పుడు నేను మాట్లాడుతాను. నాకు ఎలా అనిపిస్తుందో నేను అలా ఆడతాను. నువ్వు ఏదైనా అనుకోని ఫిక్స్ అయ్యా ఇంకా అంతే. కానీ డే 1 నుంచి ఇన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ పృథ్వీ వచ్చేదాకా ఆ బాండింగ్ అలానే నిల్చుంది మీ ఇద్దరిది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. అంటే అవుట్ ఆఫ్ బయటకు వచ్చాక బట్ అంత కన్సిస్టెంట్గా ఉండడం అనేది కష్టం కదా. అంటే లైక్ స్టాండ్ బాగా తీసుకున్నారు మీరు. ఇట్స్ ప్యూర్ కదా. నువ్వు ఎవరు ఏమనుకున్నా మాకు ఫరక్ పడదు. మా పర్సనల్ అది గేమ్ లో మీరు కలుపుతారంటే అది మీ తప్పు, మాది కాదు. గేమ్ లో నేను పృథ్వీ గొడవపడి కూడా ఉన్నాయి. ఆపిల్ టచ్ లో ఐ షౌటెడ్ ఎట్ హిమ్, వీ హ్యాడ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇట్స్ హ్యాపెనింగ్ విత్ ఎవ్రీథింగ్. కానీ మన బాండ్ ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉందంటే గేమ్ గా పర్సనల్ గా పెట్టాం కాబట్టి. వేరే వాళ్ళతో నాకు ఎందుకు కొంతమందితో బాండ్ లేదు అంటే వాళ్ళు అన్ని కలిపారు, పచ్చడి కలిపినట్టు. కాబట్టి సమ్వేర్ ఐ ఫీల్ దట్ ఆ చిన్న క్లారిటీ మిస్ అయ్యారేమో.